సంస్కృతి సంపద యూట్యూబ్ ఛానల్ తరఫున అందరికీ స్వాగతం. శ్రీమద్ భగవద్గీత ఆధ్యాత్మిక రహస్యాలు అనే శీర్షికలో శ్రీ త్రినాథ్ గారు ధారావాహిక ప్రసంగం చేస్తున్నారు. వారి ధారావాహిక ప్రసంగంలో ఈరోజు 456వ ప్రసంగం చేస్తున్నారు. శ్రీ త్రినాథ్ గారికి స్వాగతం. నమస్కారం. శ్రీమద్ భగవద్గీత ఆధ్యాత్మిక రహస్యాలు ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్నటువంటి సోదర సోదరిమణులందరికీ కూడా హార్దిక స్వాగతం, సుస్వాగతం. నమస్సుమాంజలి. శ్రీమద్ భగవద్గీత ఆధ్యాత్మిక రహస్యాలు తెలుసుకోవడం వలన మన జీవితంలో సత్యము అంటే ఏమిటి, సత్య మార్గంలో ఏ విధంగా మనం ప్రయాణం చేయొచ్చు. ఎందుకంటే భగవంతుణ్ణి పరమ సత్యము అంటున్నాం. భగవంతుడు పరమ సత్యము అయినప్పుడు మనము ఎందుకు సత్య మార్గంలో వెళ్ళకూడదు? మనమందరం కూడా భగవంతుణ్ణి త్వమేవ మాతాచ పితా త్వమేవ అంటున్నాం. నీవే తల్లివి తండ్రివి అని అంటున్నప్పుడు తల్లి తండ్రి చెప్పినటువంటి మార్గములో మనం ఎందుకు నడవకూడదు? ఒకవైపున మనం ఏంటంటున్నామండి, అసతోమా సద్గమయ అంటున్నాం. నేను సత్య మార్గములో నడుస్తున్నాను తండ్రి, నాకు సత్య మార్గం చూపించు అంటున్నాం. అటువంటి సత్య మార్గాన్ని భగవంతుడు చూపిస్తున్నప్పుడు మనము దానిని తేలికగా తీసుకుంటున్నాం. ఇది ఎంతవరకు సమంజసమో అర్థం చేసుకోండి. ధార్మిక జగత్తులో ఈ విషయాలు అర్థం కావు, ఆధ్యాత్మిక కోణంలో చాలా బలంగా దృఢంగా అర్థం అవుతాయండి. మన మనసులో గుచ్చుకుంటుందన్నమాట. ఒక బోఫర్స్ గన్ పీల్చినట్టుగా ఉంటుంది. ముఖ్యంగా ఎపిసోడ్లో మరొక ముఖ్యమైన విషయాన్ని మీ దృష్టికి తీసుకొని వస్తుంది. ధార్మికం అంటే భక్తి, భౌతికము, అర్థమైందండి. ఈ ప్రాపంచికము, భౌతికం అంటే రెండు కళ్ళతో చూసేటువంటి ప్రపంచం. ఈ మార్గంలో మనుషులు ఎప్పుడు భగవంతుడు అంటే భయపడతారు చెప్పండి? చాలా తీవ్రంగా పరమాత్మ మీద ఎప్పుడు బలిహారం అవుతారు? భక్తి మార్గంలో తీవ్రమైన కష్టము సంభవించినప్పుడు, తీవ్రమైనటువంటి దుఃఖము సంభవించినప్పుడు మాత్రమే హే భగవంతుడా నువ్వు రక్షించు తండ్రి, నీవు తప్ప ఇంకెవరు కూడా రక్షించలేరు. ఓడలో ప్రయాణం చేస్తున్నా, ఓడ మునిగిపోతోంది. అప్పుడు ఎవరు గుర్తొస్తారు? నాస్తికులకు కూడా భగవంతుడా అన్న పదం బయటకు వస్తుంది. అందుకనే కబీర్ దాసు దోహా ఒకటి ఉందండి. ఇదివరకు కూడా చెప్పి ఉంటానేమో ఈ భేదాన్ని, కానీ ఇది చాలా ముఖ్యమైన విషయం కాబట్టి మరొకసారి మీ దృష్టికి తీసుకొని వస్తున్నాను. దుఃఖమే సుమిరణ సబుకరే, సుఖమే కరే న కోయి అన్నాడు. దుఃఖములో ప్రతి ఒక్కరూ కూడా భగవంతుణ్ణి గుర్తు చేస్తారు. భగవంతుడి యొక్క సత్యమైన పరిచయం లేకపోయినా హే భగవంతుడా నువ్వు ఉన్నావు, నువ్వు రా, మమ్మల్ని రక్షించు, మా యొక్క జీవితాన్ని కాపాడు నాయన, పూర్తిగా నష్టమైపోయి ఉన్నాము, ఈ యొక్క ప్రళయం నుంచి మమ్మల్ని కాపాడు, ఈ ఊబి నుండి మమ్మల్ని తీసేయి అడుగుతాం. సుఖములో ఆ విధంగా ఉండదంటండి. అర్థమైందండి? ఇప్పుడు విమానం కూలిపోతుంది అని అనౌన్స్మెంట్ జరుగుతోంది. ఏం జరుగుతుంది? ఆ ఉన్న 10 క్షణాలు, ఆ 10 క్షణాలు ప్రతి ఒక్కరి మనసు బుద్ధి భగవంతుడి మీద వెళుతుంది. కానీ ఇక్కడ నేను ఇంటికి వెళ్ళాలి, వ్యాపారం చేయాలి, పిల్లలు ఏమి గుర్తుకు రాదండి. భగవంతుడా మమ్మల్ని రక్షించు, సేవస్ ప్రొటెక్టర్స్, ఇదే విషయంలో ప్రతి ఒక్కరు కూడా చేస్తూ ఉంటారు. అర్థమైందని? ఎందుకు చేస్తారు చెప్పండి? దుఃఖములోనే ఎందుకు చేస్తారంటే దుఃఖములో ఆత్మ గుర్తొస్తుంది. అర్థమైందండి? దుఃఖములో మాత్రం ఈ శరీరము వల్ల ఏమి లాభం లేదు. కొన్ని క్షణాల్లో శరీరం బూడిద కాబోతున్నది. ఆత్మ అనుభవం జరుగుతుందండి. ఎప్పుడైతే ఆత్మ అనుభవం జరుగుతుందో అప్పుడే పరమాత్మ గుర్తుకొస్తాడు. భగవంతుడు అంటున్నాడు, అదే కబీర్ దాస్ దోహాని మళ్ళా ఇంకో 2 పంక్తులు అర్థం చేసుకున్నట్టయితే, జో సుఖమే సిమిరణ కరే దుఃఖు కాహే కూహాయ్ అన్నాడు. సో సుఖములో కూడా అదే రీతిలో కానీ నువ్వు గుర్తు చేసుకోగలిగితే నీకు దుఃఖము ఎందుకు వస్తుంది? చాలా తీవ్రమైన విషయం అండి. భగవంతుడితో చాలా లైట్గా తీసుకుంటున్నామండి. భగవంతుడు వచ్చాడు, భగవంతుడు ఉన్నాడు, భగవంతుడి యొక్క ఉనికిని ఏ విధంగా కనిపెట్టాలి భగవద్గీతలో చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. అయినప్పటికీ కూడా మనం చాలా తేలికగా తీసుకుంటున్నాం. అందువలన ఇవన్నీ తిరుగులేని, తిరస్కరించలేని విషయాలు. ప్రతి ఒక్కరూ కూడా అర్థం చేసుకోండి, బుద్ధినేత్రాన్ని తెరుచుకోండి. ఈ పరమాత్మని ప్రాప్తి చేసుకునే విధానము సుఖములో కూడా అంతే తీవ్రంగా ప్రతి క్షణము కూడా మనం పరమాత్మని తోడుగా పెట్టుకొని మన కర్మయోగం అంటున్నాం చూసారా? పరమాత్మతో యోగము చేసుకుంటూ చేసే కర్మలు, పరమాత్మ ధర్మ సంస్థాపన కర్తవ్యాన్ని సమర్థించే కర్మలు చేసుకునే విధంగా
ఇది భగవంతుడు మనకి ఈ విధము ఆధ్యాత్మిక దృష్టికోణంలో అర్థమవుతుంది, కానీ ధార్మికములో అర్థము కాదు. ఇది ముఖ్యమైన భేదము. ఇప్పుడు మనం గత ఎపిసోడ్లో ఒక గీతా శ్లోకాన్ని చర్చించుకున్నాము, అందులో ఉన్న లోతైన తత్వాన్ని. ఇప్పుడు ఈ ఎపిసోడ్లో ఒక అద్భుతమైనటువంటి మహా మంత్రము, ఉపనిషత్ మహామంత్రాన్ని మనం చర్చించుకోబోతున్నాం. ఇది ఏ మంత్రం అండి? కఠోపనిషత్తు. కఠోపనిషత్తులో 2.3.14 2.3.14 2.3.14 కఠోపనిషత్తు. ముందుగా ఈ మంత్రం చదువుతాను. ఈ మంత్రం ముఖ్యంగా మనకి ఏం చెప్తుందంటే, ఎప్పుడు మనము భగవంతుణ్ణి తెలుసుకుంటాం. ఇందాక నేను దుఃఖము అని అన్నాను చూసారా, అదే విషయాన్ని దీన్ని కంటిన్యూ చేసినట్లయితే ఈ ఉపనిషత్తు కూడా అదే విషయాన్ని మనకు చెప్తోంది. భగవంతుణ్ణి మనము గుర్తు చేసుకోవాలి అంటే మనము ఎటువంటి స్థితిలో, ఎటువంటి స్థాయిలో మనం ఉండాలి అన్న విషయాన్ని ఇది చక్కగా చెప్తుందన్నమాట. ఏం చెయ్యాలి దా కొరకు అనేది చెప్తుందండి. ఒకసారి శ్లోకాన్ని వినండి, మంత్రాన్ని వినండి. అక్కడ మంత్రం అంటాం, మామూలుగా గీతలో శ్లోకాలు అంటారు, ఇక్కడ ఏమంటారు? మంత్రాలు అంటారు. ఈ మంత్రం ఏం చెప్తుందో ఒక్కసారి ముందు మంత్రాన్ని జాగ్రత్తగా అర్థం చేసుకోండి. యదా సర్వే ప్రముచ్యంతే కామాయేస్య హృది శ్రితాః యదా సర్వే ప్రముచ్యంతే కామాయేస్య ఏస్య హృది శ్రితాః అధమర్త్యో అమృతో భవత్యత్ర బ్రహ్మ సమశ్నుతే. ఏమన్నారంటే, మూడో పంక్తి, నాలుగో పంక్తి మరొక్కసారి చదువుతాను. అధమర్త్యో అమృతో భవత్యత్ర బ్రహ్మ సమశ్నుతే. పలకడం కొంచెం కష్టంగా ఉంటుంది, కానీ అర్థం తెలుసుకుంటేనండి అందులో ఎంత భావం ఇవిడి ఉందో, ఎంత లోతైన తత్వం ఇవిడి ఉందో, మన జీవితాన్ని ఏ విధంగా ఆ విషయాన్ని మనం గ్రహించి మన జీవితాన్ని ఎలాగ పరివర్తన చేసుకోవచ్చో అర్థమవుతుందండి. ఒక్కసారి మనము ఈ యొక్క పదాలని అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం. యదా అంటే ఎప్పుడైతే, సర్వే అంటే అన్ని, ప్రముచ్యంతే పూర్తిగా విడిపోతాయో, మన ఏవైతే మనం పట్టుకుని కూర్చుని ఉన్నామో చూసారా, రకరకాల పనికిరాని విషయాలతో మన జీవితాన్ని ఇప్పుడే పూర్తిగా నింపుకొని కూర్చుని ఉన్నామండి. దాని నుంచి బయటపడితే కానీ మనకు ఆత్మానుభవం కాదు, పరమాత్మ అనుభవం కూడా కాదంటున్నాడు. అందుకనే ప్రముచ్యంతే ఏంటంటే పూర్తిగా విడిపోతా. ఏం విడిపోవాలంట? కామాహ అన్నాడు. కామాహ అంటే ఏం చెప్పాను మీకు? రెండు విషయాలు. ఒకటి లైంగిక వాంఛలు, రెండు ఇంద్రియ సుఖాలని అనుభవం చేసుకోవడానికి మనకు అవసరమైనటువంటి సుఖ సాధనాలు, దాన్ని సమకూర్చుకోవడానికి మనం అవసరమైన ధనాన్ని పోగు చేసుకోవడం కోసం మన తాపత్రయం ఇదన్నమాట. అందుకని ఏమంటున్నాడు? ఈ కోరికలు, ఆసక్తులు, ఆశలు, ఇవన్నీ అంతులేని ఆశలు కదండి. 100 కోట్లు ఉన్నవాడు ఏమైనా స్థిరంగా కూర్చొని ఇప్పుడు నేను పరమాత్మతో యోగం చేసుకుంటాను, సంస్కార పరివర్తన చేసుకుంటాను, దివ్య గుణాలు ధారణ చేస్తాను, ఏమండి పరమాత్మ యొక్క సత్యమైన వారసత్వానికి అర్హత సంపాదించుకుంటాను అనుకుంటున్నాడా? 100 కోట్లు కాదు కదా, 1,00,000 కోట్లు ఉన్నవాడు కూడా అనుకోవటం లేదు. ఇది ఒక మాయా ప్రపంచం. అర్థమైందని? వర్తమాన భౌతిక ఈ కలియుగం యొక్క అంతిమ క్షణాలలో దీన్ని మాయతో కూడుకున్న ప్రపంచం. అర్థమైంది? అందుకని ఏమంటున్నాడు ఇక్కడ? పూర్తిగా విడిపోతాయో కోరికలు, ఆసక్తులు, ఆశలు. మళ్ళీ ఏమన్నాడు? ఏవి అస్య అతని హృదయములో శ్రితాహ స్థిరపడి ఉన్న, అతని హృదయములో స్థిరపడి ఉన్న ఈ కామనలన్నీ పోతాయో అప్పుడు మర్త్య అన్నాడు. మర్త్య అంటే శరీరానికి, మృత అంటే శరీరం మరణిస్తుందండి. దాన్ని ఏమన్నాడు ఇక్కడ? ఒక పదం వాడాడు, మరణధరుడు అన్నాడు. మనిషి ఏమంటాడు? మరణధరుడు అంటే ఎలాగైనా మరణిస్తాడు. ప్రపంచంలో ఏ ఒక్క శరీరధారి నేను పర్మనెంట్ గా ఇక్కడే ఉంటాను, లక్షల సంవత్సరాలు బ్రతికేస్తాను, ప్రపంచం అంతా నాది, నేను ఒక్కడే ఉంటాను, అందరూ పోతారు, ఈ విధంగా ఉన్నాడా? ప్రతి ఒక్కరు ఇలాగే అనుకుంటారు, ప్రతి ఒక్కరు కూడా పోతూ ఉంటారు. మర్త్య అంటే మరణధరుడు అన్నాడు. అమృత భవతి అన్నాడు. అమరత్వాన్ని పొందుతాడు. మరణము అంటే మృత, అమృత అంటే ఏంటి? మరణము లేనటువంటి స్థాయి. అదేమిటి? ఆత్మ అనుభూతి అన్నమాట. అమరత్వాన్ని పొందడం అంటే అది. ఇక్కడ ఈ జీవితంలోనే బ్రహ్మ సమశ్నుతే అంటే పరబ్రహ్మ స్వరూపాన్ని, భగవంతుణ్ణి, పరమాత్మని, ఈశ్వరుణ్ణి, ఆ నిరాకార జ్యోతిర్బిందు స్వరూపాన్ని అనుభవం చేస్తాడంట. అది అశ్నుతే అంటే ఏంటంటే, సమశ్నుతే అంటే అనుభవిస్తాడు, చేరుకుంటాడు. మృత్యోర్మ అమృతంగమయ అంది చూసారా, మనం బృహదారణ్యక ఉపనిషత్తులు 1:3:28 అనుకున్నాం కదా. అసతోమా సద్గమయ, తమసోమా జ్యోతిర్గమయ, మృత్యోర్మ అమృతంగమయ. అక్కడ
ఇక్కడ ఈ ఉపనిషత్తులో మృత వచ్చింది, అమృత వచ్చింది. అర్థమైందండి? ఆ బృహదారణ్యక ఉపనిషత్తులో కూడా మృత అమృత అంటే ఏమిటి? ఈ మృత అనేటువంటి శరీరములో అమృత అనేటువంటి ఆత్మతత్వాన్ని నేను అర్థము చేసుకోవాలి అన్నటువంటి కాంక్ష ఉన్నటువంటి ఒక మనిషి ఆ విధంగా బ్రహ్మతత్వాన్ని చేరుకుంటాడంట. దీని యొక్క భావం ఏంటి? మనిషి హృదయంలో స్థిరపడిన అన్ని కోరికలు పూర్తిగా విడిపోయినప్పుడు, ఇప్పుడు అన్ని కోరికలు విడిపోవాలంటే మనం ఆహారం తీసుకోకూడదా, లేదా కర్మలు చేసుకోకూడదా, ఉద్యోగాలు వ్యాపారాలు చేసుకోకూడదా? ఇది కాదండి. మీ పనికిరాని కోరికలు, ఏ కోరికల ద్వారా మీ యొక్క ఆత్మ సంస్కరించబడదో అటువంటి కోరికలు విడిచిపెట్టమంటున్నాడు. గీతల 16 అధ్యాయుల ఆశాపాశ శతైర్బద్ధా కామ క్రోధ పరాయణా ఈహంతే కామభోగార్థం అన్యాయేనార్థ సంచయాన్. పనికిరాని కోరికలు పెట్టుకుని అది కోరికలు తీరడానికి నాకు డబ్బు సరిపోదు కాబట్టి వక్ర మార్గంలో ధనాన్ని ఆ విధంగా పోగు చేసుకోవడం ఆ భగవద్గీతలో అసుర గుణం అని చెప్పాడు. అర్థమైందండి? సో ఇక్కడ ఏమంటున్నాడు ఇక్కడ? సో మృత్యోర్మ అమృతంగమయ్యాది. మనిషి హృదయంలో స్థిరపడిన అన్ని కోరికలు పూర్తిగా విడిపోయినప్పుడు అప్పుడు ఆ మరణ ధర్ముడైన జీవి అమరుడవుతాడు. అంటే అప్పుడు ఆత్మజ్ఞానిగా మారతాడనమాట. అంటే ఆత్మ అవినాశి, ఆత్మకి మరణం లేదు, శరీరం పోతుంది. కానీ ఈ శరీరం కాదు మనం పట్టించుకోవాల్సింది, ఆత్మ అనుభూతిలోకి రావాలి, ఆత్మ చైతన్యము, ఇది శరీరము జడము, ఈ జ్ఞానం మనకి వస్తుందంట. ఇక్కడికిక్కడే బ్రహ్మానుభవాన్ని పొందుతాడు. బ్రహ్మ అంటే పరబ్రహ్మ స్వరూపము, పరమాత్మ, భగవంతుడు, ఈశ్వరుడు. భగవంతుడు విశ్వాత్మలందరికీ ఒక్కడే. త్వమేవ మాతా చ పితా త్వమేవ పితాహమస్య జగతః పితాసి లోకస్య చరాచరస్య వ్యోమామజమనాదించ వేత్తి లోకమహేశ్వరం. లోకానికి ఈశ్వరుడు ఒక్కడే. ఆ ఈశ్వరుని యొక్క అనుభూతి జరుగుతుంది. సాంప్రదాయ వ్యాఖ్యానము: ఈ మంత్రము మోక్ష సాధనానికి మూలమంత్రం. మోక్ష సాధనానికి మూలమంత్రం. ఈ శరీరం విడిచిపెట్టిన తర్వాత ఈ శరీరాన్ని ఎలాగ విడిచిపెట్టాలి, ఏ స్థాయిలో విడిచిపెట్టాలి, విడిచిపెట్టే ముందర మనం ఏం చెయ్యాలి, ఏ విధంగా శరీరం త్యాగం చేసిన తర్వాత అతి త్వరలోని స్థాపన కాబడే సత్య యుగములో ఎలాగ శ్రేష్టమైన జన్మలు పొందాలో ఈ మంత్రం మనకి సూచిస్తుంది అంటున్నాడు. బంధనానికి కారణం ఏంటండి? బంధనానికి కారణం ఏంటి? కామనలు. కామనలు అంటే చెప్పాను కదా, 2 విషయాలు: లైంగిక వాంఛలు, సెక్స్లస్, ఆసక్తి ఆధారిత వాసనలు. మోక్షానికి కారణము కామ విరక్తి. ఎటువంటి కోరికలు ఉండకూడదండి. ఆత్మని వృద్ధి చెందే కోరికలే పెట్టుకోవాలి. ఆత్మని పవిత్రంగా తయారు చేసే కోరికలు పెట్టుకోవాలి. ఆత్మశుద్ధి లేని ఆచారం అది ఎలా అనుకోవడం కాదు. ఆత్మశుద్ధి మన ఫండమెంటల్ గా మన ఫోకస్ పాయింట్ అయి ఉండాలన్నమాట. ఇక్కడ కామ అంటే లైంగిక వాంఛలు మరియు భౌతిక ఇంద్రియ సుఖాలను అనుభవించుటకై మనసులో ఉత్పన్నమయ్యే కోరికలు. కోరిక అంటే బంధనము, కోరిక రహితము అంటే స్వతంత్రత, కోరికల లయము ఆత్మజ్ఞానము, అదే అమృతత్వము. కోరికల లయము అంటున్నారు. ఇక్కడ గీతా సంబంధిత శ్లోకాలు కొన్ని మీ దృష్టికి తీసుకొని వస్తాను. 2వ అధ్యాయంలోని 71వ శ్లోకం. స్థిత ప్రజ్ఞుడి యొక్క లక్షణాల్లో 19 శ్లోకాలు ఉంటాయి. 2వ అధ్యాయం 54 నుండి 72 వరకు. అందులో 71వ శ్లోకం: విహాయ కామాన్య సర్వాన్ పుమాంశ్చరతి నిస్పృహ నిర్మమో శాంతి అధిగచ్చతి. అర్థమైందండి? విహాయ కామాన్య సర్వాన్ పుమాంశ్చరతి నిస్పృహ నిర్మమో. 2వ అధ్యాయం 71 శ్లోకం రాసుకోండి. అది పూర్తి శ్లోకాన్ని మీ దృష్టికి తీసుకొని వస్తాను. 2వ అధ్యాయం: విహాయ కామాని సర్వాం పుమాంశ్చరతి నిస్పృహ నిర్మమో నిరహంకార సశాంతి మధిగచ్చతి. అర్థమైందండి? అప్పుడే శాంతి లభిస్తుంది. శాంతి అంటే బయట దొరికే శాంతి కాదండి. ఏదో తింటున్నాను శాంతిగా ఉంది, ఏదో మంచివాళ్ళు మంచిగా పోగుతున్నారు, ఇది కాదనమాట. అప్పుడే అంటే కోరికలను విడిచిన వాడే శాంతిని పొందుతాడు. ఇక్కడ ఈ ఉపనిషత్తు మంత్రం ఏం చెప్పింది? కోరికలు విడిచినప్పుడే నువ్వు పరమాత్మని పొందుతావు. భగవంతుడు శాంతి సాగరుడు. మన ఇల్లు శాంతి ధామం, మన ఆత్మ శాంతి స్వరూపము. కానీ నేను శాంతి కోసం బయట వెతుక్కుంటున్నాను. ఇది వర్తమాన సగటు మానవుడి యొక్క స్థితి. 5వ అధ్యాయం 24వ శ్లోకం: యోంతః సుఖోంతరారామః తథాంతర్జ్యోతిరేవయ స యోగి బ్రహ్మ నిర్వాణం బ్రహ్మభూతోధిగచ్చతి. ఇది శ్లోకం అండి. యోంతః సుఖోంతరారామ తథాంతర్జ్యోతిరేవ అంటే ఆత్మలోనే మనం పొందాలి, కానీ బయట సుఖాన్ని పొందటం కోసం కాదు. మన ఆత్మలోని ఆత్మతృప్తి, ఆత్మలో గుణాలు శక్తులు అనుభవం చేసినప్పుడు మనం ఆత్మలో ఉన్నటువంటి జనరేట్ అయినటువంటి, అందుకనే
సంతుష్టత అనే గుణము, సంతృప్తి అన్న గుణం వస్తుంది. ఇక్కడ ఏమిచ్చాడు? అంతరాత్మయందే సుఖించు వాడును, ఆత్మయందే రమించు వాడును, ఆత్మజ్ఞాని అయిన వాడును అగు సాంఖ్యయోగి సచ్చిదానంద పరబ్రహ్మ పరమాత్మయందు ఏకీభావ స్థితుడై బ్రహ్మ నిర్వాణమును పొందును. ఇదే విషయాన్ని ఈ ఉపనిషత్ కఠోపనిషత్ మంత్రం కూడా చెప్పడం జరిగింది. అదేవిధంగా విషయ వికారాల వల్ల మీరు ఎక్కడికి వెళ్ళరు, నరకానికి వెళతారు. ఈ విషయ వికారాలు కానీ విడిచిపెట్టకపోతే, ఈ కామనలు కోరికలు విడిచిపెట్టకపోయినట్లయితే ఖచ్చితంగా 100% భగవంతుడి యొక్క ప్రకటన ఏమిటండి? మీరు నరకానికి వెళుతున్నారు. 16వ అధ్యాయంలోని 21వ శ్లోకము ఏమన్నాడు? త్రివిధం నరకస్యేదం ద్వారం నాశనమాత్మన కామః. కామః వచ్చింది చూసారా? ఈ ఉపనిషత్తులో కూడా కామ అంటే కామనలు, లైంగిక వాంఛలు. కామః క్రోధః తథా లోభః తస్మాత్ ఏతత్రయం త్యజేతి. మూటిని కూడా విడిచిపెట్టి ఆధ్యాత్మిక దృష్టికోణంలో ఈ మంత్రం చాలా ముఖ్యమండి. ఆధ్యాత్మికంగా అర్థం చేసుకుంటే విషయం అర్థమవుతుంది. కామ అంటే ప్రధానంగా దేహాభిమాన ఆధారిత కామ వాసన, లైంగిక వాంఛలు. శరీర చైతన్యం అంటే కోరికలండి. అంటే ఆత్మకి సంబంధించినటువంటి కోరికలు కాదు, ఆత్మ శుద్ధి చేసుకునే కోరికలు కాదు, ఇంద్రియ సుఖాలు పొందే కోరికలు. అదేవిధంగా ఆత్మ చైతన్యం అనుకున్నాం దాని భిన్నంగా అప్పుడు కోరిక రహిత స్థితి. హృదయములోని కోరికలు ఎలా తొలుగుతాయి? పరమాత్మ స్మృతి అంటే రాజయోగము. ఆత్మస్వరూప ధారణ, పవిత్రత సాధన, దానికి బ్రహ్మచర్యం అని భగవద్గీతలో కూడా 3 శ్లోకాల్లో బ్రహ్మచర్యం అన్న పదం ఉంది, గుర్తుపెట్టుకోండి. బ్రహ్మచర్యం అనేది గీతలో ఉండగా భగవంతుడు చెప్తున్నది. ఎవరిని ఆచరిస్తే మీకు ఆక్షేపణ ఎందుకు చేస్తున్నారు? బ్రహ్మచర్య వ్రతం అనేది 3 శ్లోకం. ప్రశాంతాత్మ విగతభీహి బ్రహ్మచారి వ్రతే స్థిత అని ఉన్నాడు, గీతలో ఉంది. అర్థమైందండి? ఆత్మ బ్రహ్మ సమష్ణుతే, పరమాత్మని పొందాలి కలియుగం యొక్క అంతిమ స్థాయిలో, అంతిమ కాలములో. ఇది కాలం యొక్క పిలుపు, భగవంతుడి యొక్క పిలుపు. ఆత్మని సంస్కరించుకోవాలి. ఇంకా వేరేది ఏది ప్రాముఖ్యత కాదు, ప్రాధాన్యత కాదు. ఇప్పటిదాకా 63 జన్మలు భగవంతుడు పట్టించుకోలేదు. ఇప్పుడు ఆఖరి జన్మలు భగవంతుడు అంటాడు, నేను శాసిస్తున్నాను. కేవలం ఆత్మ 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 ఆత్మని శుద్ధి చేసుకోవడం మీ కర్తవ్యం అయి ఉండాలి. ఇది మరణానంతరం కాదంట, జీవితములోనే దైవానుభవము. అంటే బ్రతికి ఉండగానే దైవానుభవం. ఏదో చనిపోయిన తర్వాత స్వర్గానికి వెళ్ళిపోయారండి, భగవంతుడిలో కలిసిపోయాడండి, ఆత్మ పరమాత్మలో ఐక్యమైపోయింది, ఇవన్నీ ఊహాజనిత. దీనికి ఆధారాలు లేవు. భగవంతుడు ఏమంటున్నాడు? చనిపోనవసరం లేదు. పరమాత్మతో యోగము చేయడానికి నువ్వు చేయవలసిందల్లా ఆత్మ అనుభవము, ఆత్మ యొక్క అస్తిత్వాన్ని కనిపెట్టడము అంటున్నాడు. అమృతత్వం అంటే శరీరము కాదు, ఆత్మ తన శాశ్వత స్వరూపాన్ని అనుభవించటము, వికార రహిత స్థితి అంటున్నాడు. లోతైన తాత్విక బోధ. ఈ మంత్రము 3 దశలు చెబుతుందంటే చాలా జాగ్రత్తగా వినండి. 3 దశలు మనకు చెప్తుందంట. కోరిక గుర్తింపు. ఒకటేమో కోరిక గుర్తింపు. ఈ కోరిక ఏంటి? శరీరం యొక్క ఆనందం కోసమా, ఇంద్రియ సుఖాల కోసమా, లేకపోతే ఆత్మని శుద్ధి చేసేటువంటి రాజయోగం నేర్చుకోవాలన్న కోరికనా, ఆత్మ శుద్ధి చేసుకునే కోరికనా, ఆత్మ యొక్క అనుభవం చేసుకునే కోరికనా, ఆత్మజ్ఞానాన్ని అర్థం చేసుకునే కోరికనా? ఇది మీరు అర్థం చేసుకోవాలన్నమాట. అందుకని కోరిక అనేది ఏంటి? గుర్తింపు నంబర్ 1. రెండవది కోరిక పట్ల విముక్తి, విరక్తి. ఏది? ఇంద్రియ సుఖాల పట్ల ఉన్న కోరికల పట్ల మనం విముక్తి చెందడానికి ప్రయత్నం చేయాలి. మూడవది బ్రహ్మానుభవం, పరమాత్మ అనుభవం. ఈ 2 పనులు చేస్తే మూడవది ఇది. కామం అనేది బంధనము, కామం నుండి విరక్తి, విముక్తి అయితే యోగ అనుభవం, పరమాత్మ యొక్క ప్రాప్తి. భావార్థ ప్రవేశిక. మనిషి జీవితం అంతా ఒక అన్వేషణ. చాలా జాగ్రత్త. కఠోపనిషత్తు 2:3-14. ఒక అన్వేషణ, శాంతి కోసం. దేనికోసం అన్వేషణ? మనిషి దేనికోసం ప్రయత్నం చేస్తున్నాడు? శాంతి కోసము, ఆనందము కోసము, ప్రేమ కోసము, భద్రత కోసము. ఇవన్నీ మనం ఎందుకు ఇల్లు కట్టుకుంటున్నాం? ఒక సెక్యూరిటీ. ఉద్యోగం ఏంటి? ఒక సెక్యూరిటీ. మనం పర్వాలేదు, మనం పిల్లల్ని చదివించుకోగలుగుతాం, భార్య బిడ్డల్ని పోషించుకోగలుగుతాం, ఒక భద్రత. దానికోసం కోరికలు. కానీ ఉపనిషత్తులు చెబుతున్న సత్యం ఏమిటంటే, మన బాధలకు మూలము బయటి ప్రపంచము కాదు. మన బాధలకు మూలము బయట ప్రపంచము కాదు, మన హృదయములోని కోరికలు. అంటే ఆంతరిక కోరికలు. హృదయం అంటే స్వచ్ఛమైన బుద్ధి. హృదయం అంటే ఈ గుండె కాదు, స్వచ్ఛమైన బుద్ధిని హృదయం అంటారు. ఈ మంత్రము మోక్షానికి నేరుగా తీసుకెళ్లే సూత్రాన్ని చెబుతుంది. ఏం చెబుతుందండి ఇక్కడ? మంత్ర బోధ ఒకసారి చూడండి. యదా సర్వే ప్రముచ్యంతే కామాః. ఇది చాలా కీలకమైనటువంటి పదాలు ఉన్నటువంటి పంక్తి అండి. ఏమన్నాడు? యదా సర్వే ప్రముచ్యంతే కామాః. హృదయములో దాగి ఉన్న అన్ని కోరికలు పూర్తిగా విడిపోయినప్పుడు. ఇక్కడ కామ అంటే దేహాభిమానము కారణముగా కామ వికారము
లైంగిక వాంఛలు మరియు ఇంద్రియ సుఖాలను అనుభవం చేయడానికి మనసులో ఉత్పన్నములయ్యే కోరికలు. ఇంద్రియాసక్తి, పేరు ప్రతిష్ట, ఆధిపత్యము, సంబంధాల్లో అధిక ఆసక్తి, భోగవాంఛ, ఇవన్నీ కూడా ఇంద్రియ సుఖాలలో మన మునిగి ఉన్నటువంటి విషయం. తర్వాత ఏమంటున్నాడు? అధమర్త్య అమృతో భవతి. మరో పదం ఏంటండి? అధమర్త్య అమృతో భవతి. ఇది మరొక పంక్తి. అప్పుడు మరణధర్ముడైన జీవి అమరుడవుతాడు. మరణధర్ముడు అంటే ప్రతి ఒక్కడు నేను చనిపోతున్న వ్యక్తి నాకు మరణము లేదు అన్న స్థితికి వస్తాడండి. అమరుడు అంటే నేను ఆత్మని, ఆత్మ అవినాశి, ఆత్మ వజ్రము, ఆత్మ ఈ శరీరానికి యజమాని, ఆత్మకి మరణము లేదు అన్నాడు. చూసారా? నైనం చిందంతి శస్త్రాణి నైనం దహతి పావక జాయతే మ్రియతే వా కదాచి నాయం భూత్వా భవితా వా న భూయః అజో నిత్యః శాశ్వతోయం పురాణో న హన్యతే హన్యమానే శరీరే. ఈ రెండు శ్లోకాలు ఏంటంటే 2వ అధ్యాయంలో 20వ శ్లోకము, 2వ అధ్యాయంలో 23వ శ్లోకము. అందుకనే మరణధర్ముడు ఏమవుతాడంటే, మరణధర్ముడు అమరజీవి అవుతాడు. ఇది శరీరము అమరమవుతుంది అని కాదు, శరీరం అమరమవుతుంది అని కాదు, ఆత్మ తన శాశ్వత స్వరూపాన్ని అనుభవిస్తుందో సులభంగా అర్థం చేసుకోవచ్చండి. కేవలం బుద్ధినేత్రాన్ని తెరుచుకుంటే చాలు. కోరికలు పూర్తిగా తొలగినప్పుడు శరీరాభిమానములో ఉన్న మర్త్యుడు ఆత్మజ్ఞానముతో ఉన్న అమృత స్వరూపుడు అవుతాడు. చెప్పాను కదా, నా హన్యతే హన్యమానే శరీరే 2:20. అదే ఇక్కడ ఆ శరీరం నశించిన ఆత్మ నశించదు. ఆత్మ బ్రహ్మ సమష్ణుతే అన్నాడు. చూసారా? ఈ ఉపనిషత్తు మంత్రంలో ఆత్మ బ్రహ్మ సముష్ణుతే, ఇక్కడికిక్కడే ఈ జీవితములోనే బ్రహ్మానుభవం పొందుతాడు. భగవద్గీతలో కూడా చెప్పాడంటే ఒక శ్లోకం మేము ముందు ఉంచబోతున్నాను. ఇక్కడికిక్కడే అనమాట, ఇప్పుడే మీరు పరమాత్మను అనుభవం చేస్తాడండి. భగవాను వాచ. మోక్ష మరణానంతరం కాదంట. అది ఏ శ్లోకం ఉందండి? 5వ అధ్యాయంలోని 19వ శ్లోకాన్ని మీరు దగ్గర పెట్టి రాసుకోండి. అక్కడ చెప్తాడనమాట. ఇందులో ఇచ్చింది ఏం చెప్పాడు? ఇహైవ తైర్జిత సర్గో ఏషాం సామ్యే స్థితం మనః, ఇహైవ తైర్జిత సర్గో ఏషాం సామ్యే స్థితం మనః నిర్దోషం హి సమం బ్రహ్మ తస్మాత్ బ్రహ్మణితే స్థిత అన్నాడు. దీని మీనింగ్ ఏంటి ఒక్కసారి వినండి. సర్వత్ర సమభావ స్థిత మనస్కులు ఈ జన్మయందే, అండర్లైన్ చేసుకోండి, ఈ జన్మయందే సంపూర్ణ జగత్తును జయించిన వారగుదురు అనగా ప్రాపంచిక విషయాతీత స్థితికి చేరుదురు. సచ్చిదానంద పరమాత్మ దోషరహితుడు, సముడు, సమభావ స్థితి మనస్కులైన జ్ఞానులు సచ్చిదానంద పరమాత్మ యందు స్థితులు కనుక వారు త్రిగుణాతీతులు, జీవన్ముక్తులు. 5వ అధ్యాయంలోని 19వ శ్లోకం. అంటే ఇక్కడికిక్కడే మనము పరమాత్మని అనుభవం చేసుకునే విధానం చెప్తున్నాడు. సమభావ స్థిత మనస్కులు ఈ జన్మయందే సంపూర్ణ జగత్తును జయించిన వారు అగుదురు. అంటే ఇక్కడికిప్పుడే విముక్త స్థితి అనుభవం చేస్తారు. స్థితి మార్పు ఇప్పుడే జరుగుతుంది. గీత సమ్మత బోధ అని ఇంకా 2 శ్లోకాలు ఏం చెప్పారు, ఇదివరకే చెప్పాను మీకు. విహాయ కామాన్, గీతలో కూడా ఇదే సూత్రం ఏం చెప్పింది? సర్వ కోరికలను త్యజించండి. ఇంకొకటి కామయేష క్రోధయేష రజోగుణ సముద్భవ. ఇది 3వ అధ్యాయంలో 37వ శ్లోకం. అర్థమైంది? రజోగుణం అంటే ఏంటి? ద్వాపర కలియుగాల్లోకి తీసుకెళ్తుంది, కానీ మిమ్మల్ని సత్యత్రేతాయుగాల్లోకి రానివ్వకుండా చేస్తుంది. ఇప్పుడు ఇంకొక విషయాన్ని మీ దృష్టి తీసుకొస్తున్నాను. ఆత్మజ్ఞాన దృష్టిలో చూసినట్లయితే ఈ మంత్రము అత్యంత ప్రాముఖ్యము కలది. కోరికల మూలము దేహాభిమానము, కోరికల నివారణ ఆత్మస్మృతి. అర్థమైందండి? కోరికలు పోవాలి. కోరికల వల్లనే, కోరికల వలయంలో చిక్కుకున్న మానవుడే ఈ రోజున కోరికల అదే జీవితం అనుకుని జీవితం గడిపేస్తున్నాడు. 24 గంటలు నేను దేహంలోనే ఉంటాడు. కేవలము ఒక్క క్షణము కూడా స్వయం యొక్క ఒరిజినల్ ఐడెంటిటీ ఏదైతే ఉందో, నేను ఆత్మని అన్న విషయం, అదే సత్యము, తిరుగులేని సత్యము, తిరస్కరించలేని సత్యము. దాన్ని అర్థం చేసుకోవడానికి ఈ రోజున మనిషి సూపర్ బిజీ అయిపోయాడండి. అంటే చూడండి, అర్థం చేసుకోండి, ఇప్పుడున్నటువంటి సమయం సంక్లిష్టమైన సమయము, చాలా క్రిటికల్ మూమెంట్ అన్నమాట. ఇది సమయం యొక్క పిలుపు, పరమాత్మ యొక్క పిలుపు. అందుకని భగవంతుడు ఏం చెప్తున్నాడు? నాయన, ఇప్పుడు మీరు ఈ యొక్క ఆత్మస్మృతిలోకి రావాలి. అప్పుడే కోరికల నివారణ. ఎందుకంటే ఆత్మస్మృతిలోకి వస్తేనండి మనం 1,00,000 కోట్లు పెట్టినా కూడా పొందనటువంటి శాంతి, సుఖము, ఆనందము, ఏవైతే డివినిటీ ఏదైతే అంటామో, దైవీ సంస్కారాలు మనకు ఉచితంగా పరమాత్మ ఆత్మలో ఆ విధంగా నిక్షిప్తము చేసినటువంటివన్నీ కూడా మనకు అనుభవంలోకి వస్తాయి. అర్థమైంది? అందుకని అనమాట అక్కడ సంతుష్టత ఎందుకన్నాడు? సంతుష్ట సతతం యోగి యథాత్మ దృఢ నిశ్చయ అన్నాడు. చూసారా?
అక్కడ సంతుష్టం ఎందుకు కలుగుతుంది? ఎందుకంటే డబ్బుతో మరి కొనుక్కోవడానికి మీరు ప్రయత్నం చేస్తున్నారు. కాస్త సుఖము, శాంతి, ఆనందము, ఏదో వస్తువులు కొంటే శాంతి, ఏదో ఏదో ఇక్కడ మంచి బిల్డింగ్ కట్టుకుంటే ఆనందము, అక్కడ ఏదో చేస్తే ఇది ఆనందము, ఇది ఇది అనుకుంటున్నాం. కానీ ఇదంతా కూడా మనకు కూడా రానటువంటిది, ఆత్మతో ఎటువంటి సంబంధము లేనటువంటి స్థితి అంటున్నాడు. అందుకనే ఇక్కడ కోరికలకు మూలము దేహాభిమానము, కోరికల నివారణ ఆత్మస్మృతి. ఆత్మస్మృతి శక్తి అది ఎక్కడి నుంచి వస్తుంది? పరమాత్మతో యోగము ద్వారా వస్తుంది, రాజయోగము ద్వారా మనకు వస్తుంది. అర్థమైందండి? కామము ప్రధాన శత్రువు. ఇక్కడ ఒక కామ అన్న పదం వచ్చింది చూసారా గీతలో కూడా. 205 శ్లోకాలలో ఈ విషయ వికారాల వలయం నుండి మీరు బయటికి రండి అని అన్నాడు. 205 శ్లోకాల లిస్టు నా దగ్గర ఉందని. ఇంద్రియాలను అదుపాజ్ఞలో పెట్టుకోండి, ఆత్మిక స్థితిలోకి రండి. ఆత్మ అవినాశి, శరీరము వినాశి. ఆత్మ అనుభవం ద్వారానే పరమాత్మక ఉనికి, పరమాత్మ ఆత్మ కలియక ద్వారానే, రాజయోగం ద్వారానే సంస్కార పరివర్తన. సంస్కారాలు ఇప్పుడు కుళ్ళిపోయి ఉన్నాయి, తమో ప్రధాన స్థితిలో ఉన్నాయి. దాన్ని సాత్విక స్థితిలోకి తీసుకొని రావాలి అంటే ఖచ్చితంగా ముందు ఎక్కడ నా కుళ్ళు ఎక్కడ ఉంది అది మనం అర్థం చేసుకోవాలి. కుళ్ళు ఎక్కడ ఉంది? శరీరంలో లేదు. శరీరంలో ఉన్న కుళ్ళుని మనం కడుక్కుంటున్నాగా, ఆత్మలో నిక్షింపబడ్డది ఆ కుళ్ళు. దాన్ని కడుక్కోవాలంటే రాజయోగం అన్న ప్రక్రియ ద్వారా మన యొక్క మూల స్వరూపాన్ని గుర్తించి, ఇదే భగవద్గీత ద్వారా చెప్పినటువంటి ఆధ్యాత్మిక ప్రాథమిక ఆధ్యాత్మిక మూల సిద్ధాంతం ఇదేనండి. మీరు ఆత్మ, నేను ఆత్మ, నేను ఆత్మ, నేను ఆత్మ. ఈ అనుభవమే పరమాత్మ స్వయంగా చేస్తున్నాడు ప్రత్యక్షంగా. ఇప్పుడు కొన్ని లక్షల మంది ఈ యొక్క ఆత్మానుభూతి చేసుకుంటూ పరమాత్మక అనుభూతి కూడా పొందేటువంటి విధానం ప్రస్తుతం నడుస్తోందండి. కామం ప్రధాన శత్రువు, పవిత్రత ప్రధాన సాధన. పవిత్రత అంటే ఫౌండేషన్ అంటే పవిత్రత. పరమాత్మని పొందాలంటే అపవిత్రంగా ఉండి చెడు కోరికలు పెట్టుకుని ఆ విధంగా ఆలోచించుకుని వాడు మంచివాడు కాదు, వీడు మంచివాడు కాదు, ప్రపంచం అంతా కుళ్ళిపోయింది, మన గురించి మనం ఆలోచించుకోమంటున్నాడు. ఈ ఒక్క జన్మ నువ్వు ఇప్పటి వరకు నువ్వు అందరి గురించి ఆలోచించిన యొక్క సమయాన్ని, శక్తులని, ధనాన్ని వ్యర్థపరుచుకున్నావు. ఇప్పుడు నీ ఒక్కరి గురించి ఆలోచించుకో. ఎందుకంటే చిట్ట చివరి ప్రయాణము ఒంటరి ప్రయాణము. ఆత్మ శరీరం నుంచి వెళ్ళిపోతుందంటే ఈ యొక్క ఒక జీవించి ఉన్న వ్యక్తి జీవించి ఉన్న వ్యక్తి ఎప్పుడు మరణిస్తాడు? ఆత్మ వెళ్ళిపోతుంది చూసారా, అది ఒంటరి ప్రయాణం అవుతుంది. కాబట్టి పవిత్రత ముఖ్య సాధనము. గీతలు కూడా చెప్పాడు కదా, పితాహమస్య జగత మాతా ధాత పితామహ వేద్యం పవిత్రమోంకార. ఈ పవిత్రం అన్న శబ్దము కొన్ని శ్లోకాల్లో వస్తుంది. పవిత్రత మూలాధారము, ప్రధాన సాధనము. యోగము ప్రధాన ఔషధము. ఇప్పుడు అందరికీ కూడా మందు కావాలి కదండి. శరీరానికి రోగం వస్తే డాక్టర్ దగ్గరికి వెళ్తున్నామా? ఆత్మకి రోగం వచ్చింది. ఇప్పుడు ఆత్మ రోగిష్టిగా అయిపోయింది, సంపూర్ణంగా విషయ వికారాల వలయములో కూరుకుపోయి ఉన్నది. అసలు ఏ విధంగా బయటపడాలో కూడా జ్ఞానము లేదు. అటువంటి వాళ్ళకి భగవంతుడు అంటున్నాడు, మేలుకోండి, మేలుకోండి, ఈ రాజయోగమే మీకు మెడిసిన్, మీకు ఔషధము అంటున్నాడు. పరమాత్మ స్మృతిలో నిలిచినప్పుడు హృదయములోని వాసనలు క్రమముగా కరిగిపోతాయి. పరమాత్మ స్మృతి చూసారా, రాజయోగము, ఆత్మ పరమాత్మ కలయిక రాజయోగము. దానితో మీకేమవుతాయంట? వాసనలు, హృదయములోని వాసనలు క్రమముగా కరిగిపోతాయి. అంటే మలినాలన్నీ కూడా పోతాయి, చెడు సంస్కారాలన్నీ కూడా మాయమవుతాయి. అందుకని సాధన సందేశం అండి. ఆఖరి మహావాక్యాలు చెప్తున్నాను. రోజు మనము మనల్ని మనమే ప్రశ్నించుకోవాలి. ఎవరికి వాళ్ళేనండి. ఇది ఇండిపెండెంట్ అన్నమాట, ఎవరితో సంబంధం లేనిది. మీ పురుషార్థానికి ఎవరు అడ్డురారు. మీ పురుషార్థానికి అడ్డు ఎవరు వస్తున్నారండి? మీకు మీరే వస్తున్నారు. అందుకని గీతలో 6వ అధ్యాయంలోని 5వ శ్లోకం ఏం చెప్పింది? ఉద్ధరేదాత్మనాత్మానం నా ఆత్మానం అవసాదయే ఆత్మైవ హ్యాత్మనో బంధువు ఆత్మైవ రిపురాత్మన బంధురాత్మాత్మనస్తస్య ఏనాత్మైవాత్మన జితః అనాత్మనస్తు శత్రుత్వే వర్తేతాత్మైవ శత్రువత్ అన్నాడు. 13 సార్లు వస్తుందండి ఆత్మ అన్న పదం అక్కడ. ఆత్మ మనసు గురించి ఆత్మ వాడతాడు, బుద్ధి గురించి ఆత్మ వాడతాడు, పరమాత్మ గురించి ఆత్మ వాడతాడు. అర్థమైందండి? ఏమంటున్నాడు అక్కడ? సారం ఏంటి? మనసు బుద్ధిని వాడుకుని నీ ఆత్మని నీవు శుద్ధి చేసుకున్నట్లయితే, నీ ఆత్మ శుద్ధి చేయబడిన ఆత్మ నిన్ను సమూలంగా పరివర్తన చేసి, సంస్కార పరివర్తన చేసి నిన్ను స్వర్గములో పడేస్తుంది. ఒకవేళ నువ్వు విస్మరించినట్లయితే, తేలికగా తీసుకున్నట్లయితే, నీ జీవితము భ్రష్టు పట్టడానికి ఎవరూ కారణం కాదు, ప్రపంచం కారణం కాదు, నీ భార్య బిడ్డలు కారణం కాదు, నీ పక్కింటి వాళ్ళు, ఇరిగింటి వాళ్ళు కాదు, సమాజంలోని మనుషులు కాదు, నీకు నీవే కారణమవుతావు. ఆత్మ జ్ఞాని కానివాడు, ఆత్మ అనుభవం చేసుకొని వాడు ఆ ఆత్మనే శత్రువుగా పనిచేసి మీ యొక్క జీవితాన్ని భ్రష్టు పట్టిస్తుంది. ఆఖరి మహావాక్యం అండి. మనల్ని మనమే ప్రశ్నించుకోవాలి. నేను కోరికతో చేస్తున్నానా లేక కర్తవ్యంతో చేస్తున్నానా?
నేను పొందడానికి జీవిస్తున్నానా లేక ఇవ్వడానికి జీవిస్తున్నానా? కోరిక తగ్గిన కొద్దీ శాంతి పెరుగుతుంది. శాంతి పెరిగిన కొద్దీ బ్రహ్మానుభవం దగ్గరవుతుంది. ముగింపు ధ్యాన వాక్యము: నాకు ఏమి కావాలి కాదు, నేను ఆత్మ, సంపూర్ణుడు, శాంత స్వరూపుడు. నాకు ఏమీ అవసరం లేదు. పరమాత్మ దొరికాడు. ఆత్మలో ఉన్న గుణాలు, శక్తులు అనుభవం అవుతున్నాయి. పరమాత్మతో రాజయోగం ద్వారా సంస్కార పరివర్తన చేసుకునేటువంటి స్థితికి నేను చేరుకున్నాను. ఇంకా నేను పొందవలసిందంటూ ఏమీ లేదు. ఇక్కడితో మనం చర్చను ముగించుకుందామండి. తదుపరి ఎపిసోడ్లో ఒక అద్భుతమైనటువంటి గీతా శ్లోకాన్ని, అందులో లోతైన తత్వాన్ని మనం చర్చించుకుందామండి. అంతవరకు సెలవు. అందరికీ నమస్కారం. లోకా సమస్తా సుఖినో భవంతు. ఓం శాంతి. శ్రీమద్ భగవద్గీత ఆధ్యాత్మిక రహస్యాలు అనే శీర్షిక ద్వారా ధారావాహిక ప్రసంగం చేసిన శ్రీ త్రినాథ్ గారికి ధన్యవాదాలు. నమస్కారం.